శనార్థులు తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసముంగట హెడ్లైన్స్ చూడుర్రి. ఆపేషిండ్రు ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది అనుమతులు. నెల రోజుల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు, ఇక చూపిస్తారట కమలం దూకుడు. సిరిసిల్లాల భూముల స్కామ్, అందుకేనట కలెక్టర్ కు ధమ్కి. యాసంగి సాగు షురు, రైతు భరోసా ఏది సారు. లగచెర్ల పబ్లిక్ తోని మాట్లాడతాను పోతే వికారాబాద్ కలెక్టర్ మీద దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేసి జైలుకు సుత పంపిండ్రు. ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది. చల్ రైతులను అట్లట్లా అరెస్ట్ చేస్తారని కారోళ్ళు అటు మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ తానికి గిరిజనులను దోల్కపోతే తాపకొగలొచ్చి వాళ్ళతోని మాట్లాడి పోతున్నారు. ఇది ఇట్లా నడుస్తుండగానే అటు ఇంకో దిక్కు ఇగో గీ లొల్లి మోపైంది. రైతులు మలర పడితే దెబ్బకు పోలీసులు ఉరుకుడే ఊరుకోడు. నిర్మల్ జిల్లా దిలావర్ ఊర్రా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దంటే పెట్టొద్దని 4 ఊర్ల పబ్లిక్ కొట్లాడుతున్నారు 2 రోజుల సంది. చర్చల కోసం ఆర్డీఓ మేడం వస్తే మేము కలెక్టర్ తోటే మాట్లాడతామని కారు మీదకి కాగడి ఇసిరేసిర్రు. రాత్రి మా వాళ్ళని అరెస్ట్ చేసిరని ఇవాళ లడాయి వెంచి రాళ్ళేసేదాకా పోయింది. మొత్తం మంజూరు పత్రాలను మొత్తం రద్దు చేయాలి, ఇక్కడ నుంచి ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలి. మా యొక్క డిమాండ్ ఒకటే. దొంగలు పారిపోయిండు, అంత దూరం పారిపోయిండు. కారాలు కొడతామని కారం కూడా తెచ్చినాం. తల్లుడాల మీద 4 నెలలే మనోళ్ళు ధర్నాలు నిరసనలు చేయబట్టి వరి మొక్కలతోటి ఇథనాల్ తయారు చేస్తారట ఫ్యాక్టరీలా. అయితే అందులోకెళ్ళొచ్చే కెమికల్స్ వల్ల భూములు ఖరాబ్ అవుతాయి, నీళ్లు తెల్లరైతాయి, లేనిపోని రోగాలు వస్తాయని పబ్లిక్ అంతా బుగులు పడుతున్నారు. మాకు నీళ్లు కాల్చితమైతాయి, ఫ్యాక్టరీ బంద్ కావాలా. ఇంత లొల్లి ముద్రే వరకు ఫ్యాక్టరీ పనులు ఆపేయాలని ఆర్డర్ వేసింది కలెక్టర్ మేడము. అట్లనే వీళ్ళని కలెక్టర్ ఆఫీస్ కి పిలిచి మాట్లాడుతోటి అందరు నింబలపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ నిర్మాణం ఇప్పటికిప్పుడు ఆపివేయాలని తెలియడం జరిగింది. దానికి మేము సంతోషిస్తూ దఫాలుగా మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుల్ని కూడా ఎత్తివేయాలని మేము మేడం గారిని రిక్వెస్ట్ చేసినాం. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. అందరు వద్దంటున్నారు కాబట్టి ఫ్యాక్టరీకి పర్మిషన్ క్యాన్సిల్ చేసే పనులున్నది గవర్నమెంట్ కూడా. కానీ ఇంత పోరాటం జరుగుతుంటే గులాబీ పార్టీ వాళ్ళు ఒక్కలంటే ఒక్కరు మాట్లాడుతోట్టు వీళ్ళ ఏలువడిల్నే ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చిండ్రు. మరి ఓ మాజీ మంత్రి గారికి కావాల్సిన వాళ్ళదట. అసలు ఈ ప్రాజెక్ట్ కి అంకురార్పణ చేసి రైతులను ముంచాలని చూసింది కేసీఆర్, కేటీఆర్. ఎవరి కోసం చేశారు? టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు డైరెక్టర్ గా ఉన్నటువంటి కంపెనీ కోసం ఆ వెసులుబాటు కలగజేసి పర్మిషన్లు ఇచ్చినారు. లగచెర్ల రైతుల కోసమని గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా పోయి దినం మాట్లాడుతున్న వాళ్ళు గందుకే దీని మీద గప్చుపోయిరు అన్నట్టు. రైతన్నలు జరంత నిమ్మలవాడ ముచ్చటైందంటే ఇంకో 3 లక్షల మందికి రుణమాఫీ కాబోతుంది. అది సుత ఈ శనారమే. మహబూబ్ నగర్ లా రైతు పండుగ మీటింగ్ పెట్టి గాడ సుక్తా వేస్తారట బ్యాంకు బాకీ. ఆధార్ కార్డుల తప్పుబడి ఇంటి పేరు ఏరే ఉండి కొందరికి మాఫీ కాలే కదా, వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే సరి చేసి అప్పు కట్టబోతురు అన్నట్టు కుద్దు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారే చెప్పిండుల్లో. ఇది సరే గాని మరి గాదాని సంగతి ఏంది అంటురులే. మేం సుత గదే అడుగుతున్నాం. యాసంగికి దుక్కులు దున్నుడు చాలా అయింది, అలుగుడు చేస్తున్నారు. ఇంకో 10-15 రోజులైతే నాట్లేస్తుడే. ఒక్కొక్క కాడ జర్రం తాల్చం అవుతుంది. చెప్పున నాట్లేస్తేనే కదా అప్పటికి ఎండలు ముద్రక ముందే కోతకు వచ్చేది. అంత మంచిగానే ఉన్నది కానీ అదునుకు పెట్టుబడి కావాలి. సర్కారు లేవాల్సిన రైతు భరోసా సప్పుడే లేదు. దసరాకే అన్నారు, దీవిలో కూడా వాయే. అప్పుడు 5,000 ఇస్తే ఎకరానికి 7,500 ఇస్తామని సాటింపేసిర్రు. ఏమాయని అడిగితే రూల్స్ తయారు చేస్తున్నాము, గా రిపోర్ట్ రావాలి అంటున్నారు. ఏ మంత్రిని మందలిచ్చినా పడవ భూములకు ఇయ్యము, ఇటుక బట్టీలకు, కోలపారాలకు, రాళ్ళు రప్పలకు, చెట్లకు, పుట్టలకు ఇయ్యము, పంటలేసిన భూములకే అంటున్నారు. కానీ ఇచ్చేదన్నడో నికరంగా అయితే చెప్తలేరు. ఇప్పుడు నార్మల్ దుంతనం వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. పిండి బత్తాలు లేదు, ఏది లేదు, రేపిత్త మాపిత్త అనగానే ఏసులు లేదు, ఏం లేదు. రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి గవర్నమెంట్ ఆలోచించి తొందరగా రైతుకు పెట్టుబడి చేయాలని. రైతు బంధు పడుతున్నాయి సారు, విత్తనాలు తెచ్చుకుంటాం, కలుపుగుళ్ళు సారు, పెట్టుబడులకు, ఎరువులకు, మందులకు, పిండికి సాయం అవుతాయి. 10 ఎకరాలకే 7.5 ఎకరాలకే రైతు భరోసా అని ప్రచారం అవుతుంది. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. కౌలుకు కూడా ఇంకా 4 ఎకరాల భూమి తీసుకొని చేస్తున్న కౌలు రైతులకు కూడా
తక్షణమే రైతు భరోసా ఇచ్చి ఆ కౌలు రైతులను కూడా ఆదుకోవాలని. రుణమాఫీకి 18,000 కోట్లు ఇచ్చినాము, సన్నాలకు 500 బోనస్ వేస్తున్నాము, అట్లనే పెట్టుబడి పైకం కూడా పక్క అకౌంట్లో పడుతుందని అయితే చెప్తున్నారు సర్కారు వాళ్ళు. ఓ 7,000 కోట్లు అక్కడ పడతాయని లెక్కలు కట్టిరాట. పైసలు దుద్రాయించి డిసెంబర్లో చాలు చేసి సంక్రాంతి వరకు కొడిపిస్తారని అయితే ప్రచారం నడుస్తుంది. ఆనకాలం పంటకు పెట్టుబడి సాయం రాకనే పాయే, యాసంగి కన్నా అదును మీద అందేటట్టు చూడండి జరా. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎందరున్నా జిల్లా మొత్తానికి బాస్ ఎవరంటే కలెక్టర్. లీడర్లు ఆర్డర్లు మాత్రమే ఇస్తారు, ఆ పనులు సగబెట్టేదంతా ఆఫీసర్లే. అయితే మొన్న వికారాబాద్ కలెక్టర్ మీద అటాక్ జరిగితే ఇప్పుడు ఇంకో కలెక్టర్ను వార్తలకు తెచ్చిండ్రు. ఇగో గిట్లా రాజన్న సిరిసిల్ల కలెక్టర్ మీద రాజకీయం ఇంకింత ముదిరింది. నిన్న రామన్న ఇయ్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. మరి మొన్నదాకా ఉన్న వాళ్ళంతా కలెక్టర్లు బీఆర్ఎస్ కార్యకర్తలేనా? ఒక ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా సుమారు 1000 ఎకరాల వరకు స్థలాన్ని ఏకంగా దరిలో ఎక్కించినటువంటి అంశం, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశంలో కలెక్టర్ గారికి వస్తున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా కానీ అగనట అప్పట్లో సర్కార్ భూములు దొంగతనంగా పట్టాలు చేపించుకున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారికి కంప్లైంట్ అయినాయి, ఎంక్వైరీ ముంగడబడదని గిట్ల బెదిరిస్తుండ అనేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట. ఏమంటే సిఐడి విచారణ చేపియాలని కోరిండ్రు సర్కార్ను. ఐఏఎస్ మీ అయ్యే కాలు మొక్కించుకోండు సుమా, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అవు అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు కేసీఆర్ సార్ కాళ్ళు మొక్కితే అటెంక కండువా కప్పి కారెక్కించుకొని పోటీ లేకుండానే ఎమ్మెల్సీగా మండలికి తోలుకపోయినరు. కామారెడ్డి కలెక్టర్ శరత్ సార్ కూడా దీవనార్తి తీసుకున్నాడు గిట్లా. ఏడాది ప్రజాపాలన విజయోత్సవ సంబురాలు ధూమ్ ధామ్ గా చేయాలని కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటుంటే కారోళ్ళు దీక్ష దివస్ కు తయారైతాన్రు ఎల్లుండి కోసం. మరి బీజేపీ సంగతి ఏంది అంటారా? ఈడ కాదు, సీదా ఢిల్లీకి పోయి మాట్లాడుకున్నారు ఏం చేయాలనేది. రైట్, ప్రధానమంత్రి మోడీ సార్ తోటి మన బీజేపీ లీడర్లు, 2 సెంటర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, రాజాసింగ్ సార్ కూడా ఉన్నాడు. కలుస్తామని శానొద్దుల కాంచి అడుగుతుంటే ఇవాళ తీర్వాటం దొరికిందట. తెలంగాణలో ఏం నడుస్తుంది, రాజకీయం ఎట్లుంది మోడీ సార్ కు చెప్పినాక పార్టీకి పతారం వేయించే ముచ్చట్లు ఎల్లబెట్టిండ్రు. పార్టీ పెద్దగా కిషన్ రెడ్డి సార్ దిగేయాల దగ్గర పడ్డదుల్లో. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మండల కమిటీలు వేసుకుంటాం, ఆ తర్వాత జిల్లా కమిటీలు వస్తాయి, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు, జాతీయ అధ్యక్షుడు వస్తాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అమలు చేస్తలేదు, నిలదీస్తానికి ఫస్ట్ కెళ్ళి పబ్లిక్ లో పోవాలని డిసైడ్ చేసిండ్రు. కేసీఆర్ లెక్కనే రేవంత్ రెడ్డికి సుధా తిట్టుడే పని అయింది, అది కరెక్ట్ కాదనుకొచ్చిండు. ఇక అదానీ కేసు ముచ్చట ఎల్లబెడితే అమెరికాలో కూడా దరఖాస్తు పెట్టాడు కాబట్టి ఢిల్లీ పార్లమెంటులో ఈరోజు మేము ప్రకంపనలు సృష్టిస్తాము, సమావేశాలు అడ్డుకుంటామంటే ఏమాత్రం న్యాయం కాదు. ఇంకా షాన్నే మాట్లాడిండు కానీ ముఖ్యమైన గివ్ అబ్బా. మా అమ్మ గాని జర దీని బిడ్డ ఆలుగడ్డ కూర మంచిగా లేదా, అయితే జరాగు కోడిగుడ్ల కూర వండుతా. అరే బుజ్జికి తొక్కేస్తే ఎట్లా, ఏదన్నా కూర చేయరాదు, లాస్ట్కు పెరిగేసుకొని తినాలిరా, పెయ్యికి మంచిది. అబ్బా డాడీ మమ్మ అండిన దొండకాయ కూరతోటి తినబుద్ధి అయితే లేదు, వస్తప్పుడు బిర్యానీ దేవా. గిట్లుంటాయి ఇండ్లల్లా. అదే గరీబుల పిల్లలు చదివే సర్కార్ బల్లల్లా హాస్టల్లల్లా ఎట్లున్నదో చూడుర్రి జరా. ఏం హాస్టల్లో ఏం తిండో పోరల పానాల మీదికి రావట్టే. మొన్న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలో ఓ చెల్లెమ్మ జీవిడిస్తే నారాయణపేట జిల్లా మాగనూరి స్కూల్లో ఆరవులనే 3 మాటల బేవోసులు అయ్యిర్రు. ఆలుగడ్డలు ఉడికిలేవు, వంకాయలు కూడా ఉడికిలేవు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మని? వాంతికి అవుతుంది. హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేసి ఆర్డీఓ ఫుడ్ ఇన్స్పెక్టర్లకు నోటీసులు పంపినా మళ్ళా గదే కథ. ఇక కరీంనగర్ జిల్లా బూరుగుపల్లిలో ఫుడ్ పాయిజన్ అయ్యి 20 మంది దవాఖానలో పడ్డారు. మునుపుసుత కొన్ని బల్లలు ఇంతే. ముచ్చట హైకోర్టు దాకా పోతే మస్తు సీరియస్ అయింది. పిల్లలు చచ్చిపోతున్నా పట్టించుకోరా, డ్యూటీలో లాపర్వ చేసిన వాళ్ళ మీద బెయిల్ రాని కేసులు పెడితే చక్కగా అవుతారని గట్టిగానే అరుచుకుంది. మాగనూరులో కుర్కురేలు తిని చూస్తాయిన్రు, పగటిలు పోవల్ల కాదని కోర్టుకు చెప్పిండు సర్కార్ లాయరు. ఇంకేడేడిట్లా అయిందో సోమవారం నాడు మొత్తం రిపోర్టు పంపాలని ఆర్డర్ చేసింది. రంగారెడ్డి జిల్లా షేరిగూడలో పిల్లలతోటి పగటిలు పువ్వు తిన్నాడు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ సారు. బాగుంది, ఫుడ్ బాగుంది. మెనూ ప్రకారం లేదు, మెనూలో ఒక మిక్స్ వెజిటబుల్ కర్రీ అని ఉంది, బట్ ఆ కర్రీ ఏమీ లేదు. సాంబార్ మంచిగా, వెజిటబుల్ సాంబార్ మంచిగా ఉంది, పిఎం బాగానే ఉంది, రైస్ బాగానే ఉంది. ఇంకో దిక్కు కలెక్టర్లు హాస్టళ్లు స్కూల్లో బాట పట్టిండ్రు. వంటలు మురక చూసుకుంటా చెకింగులు చేస్తాండ్రు. ఎవరు ఏడ లాపర్వ చేస్తుండ్రో గుర్తుపట్టి జరాల సంగతి చూడుర్రి, ఇంకెవరు సుస్థి కాకుండా మంచి బువ్వ పెట్టుర్రి. పాలు వంగిచ్చి ఇంట్లోకి పోయిన నెల రోజులకే
షెత్తుగారుడు గోడలు నిమ్మిచ్చుడు పిల్లర్లు గుంగుడైతే ఎట్లుంటది? ఇల్లు కట్టిన మేస్త్రిని పిలిచి ఆర్పారరుచుకుంటాం, అవసరమైతే కేసు కూడా అవుతుంది పక్క. ఇల్లంటే ఉత్తగా అవుతుందా మరి? నేను కట్టినా అయిపోయింది నాకేం తెలియదు అంటే నడుస్తుందా? మనం ఊకుంటామా? లక్షల రూపాయలకే ఇట్లుంటే 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఉంగితే ఇంకెట్లుండాలి? కాళేశ్వరం కథలు చెప్తే నడవయి, జరిగింది చెప్తానికి ఎందుకంత పొగులు? మీరేం చేసిరో మీకే తెలియదా? చెప్పేది ఒకటి అడగుపడేది ఒకటి. గిదేం తరీ కానీ ఇంజనీర్ల మీద సీరియస్ అయింది ఎంక్వైరీ కమిషన్. ఇయాల్టికి 90 మందిని పిలిస్తే ఎవరు చక్కగా చెప్తలేరట. మరి పూరాగా టెస్టులు చేయలేదు, డిజైన్లు కరెక్ట్ గా లేవు. మీదికెళ్ళి రిపోర్టు రాకముందుకే ప్రాజెక్టు పనులు సురువు చేసినట్టయితే ఒప్పుకున్నారట. అన్నారం సుందిల బ్యారేజ్లు కట్టవలసిన కాడ కాకుండా ఇంకో జాగలో కట్టినరట. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరాములు సార్ కూడా వచ్చి కమిషన్ కు వివరాలు చెప్పిండు ప్రాజెక్టు గట్టితనం గురించి. గుంతల్ని మొత్తం పూర్తి చేసరికి కింద గ్రౌండ్లో ఉండే జియో టెక్నికల్ డేటా మొత్తం కూడా మనం కోల్పోవడం జరిగింది. అది కోల్పోవడం వల్ల ఇప్పుడు ఎన్డీఎస్ఏకి చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఇంజనీర్ల ఇంటర్వ్యూ అయిపోయింది. ఇక ఆఫీసర్లను సోమవారం కంచెలు పిలుస్తారు. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తానికి ఇంకో 2 నెలలు పట్టొచ్చునట. ఆఖరికి ఏం తేలుతుందో గానీ ఈ కిత్తకు 1,00,000 కోట్ల ప్రాజెక్టు తోటి సుక్క నీళ్లు రాకున్నా ఎన్నడు వండనంత పంట అయితే వండింది. ఏంది బిర్యానీలో బొద్దింక పడ్డదా? తీసి పక్కన పడేసి తినాలే. చాయ్లో ఈగలు పడకుంటే ఏనుగులు పడతాయా? చట్నీకి చీమలు పట్టినాయి, సాంబార్లో ఎలకలు తిరిగినాయి అంటే మీరిగ హోటల్లో తిన్నట్టే. ఏంది గట్ల చూస్తారు? చెప్తుంటే ఎట్లనో ఉన్నదిలే. రేపు గట్టిగా అడిగితే గిట్లనే ఉల్టా మాట్లాడతారేమో. మళ్ళా రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ కాంచి 5 సుక్కల హోటల్ దాకా 7 ఒంటర్రలకు జోరినా గిట్లనే ఉన్నది. గమ్మతేందంటే వండే కాడనే అనుకున్నాం, సప్లై చేసే కాడ కూడా గదే కథ. అయితే చికెన్ దుకాణం చూసి చెవ్వా అంటారులే. ఇంత చక్కటి జాగల కోళ్ళు కోసి సిటీ హోటల్లోకి సప్లై చేస్తాండ్రు. మరి దీన్ని ఏం చేయాలి? సీజ్ చేయాలి, అంతే కదా. మేయర్ విజయలక్ష్మి మేడం సుత గదే పని చేసింది. గింత గలీజ్ ఉంటే ఎట్లా అని సీన్ కట్ చేస్తే పొద్దుగాల తాళం రాత్రికి ఓపెను. వచ్చింది ఎవరనుకుంటాండ్రు? ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమద్ గారు. మావన్ దుకాణం అట్టెట్లా బంద్ చేపిస్తారని ఆఫీసర్లను బిలువనంపి ఎట్లా ధమ్కీలు ఇస్తుండో ఈ నుండి. షాప్ తెరుస్తావా ఉల్టా కేసు పెట్టాలనా అని ఆఫీసర్ మీద గయ్యిన లేస్తాండు. అట్లా కాదు సారు, నీట్ గా లేదు. అగో ఎలకరాజులు వచ్చి కోడి తుణకలు గంకుతున్నాయని చెప్తే మీ ఇంట్లో ఎలకలు లేవా అని ఉల్టా క్వశ్చన్ చేయబట్టే. మా ఎంపీ కంప్లైంట్ చేసి సస్పెండ్ చేపిస్తే ఏమనుకుంటున్నావో? షాప్ తెరువు అనగానే ఆఫీసర్ అదుర్కొని సరే అన్నాడు. ముచ్చట ఆయనతో మేయర్ మేడానికి తెలిసి మజ్లిస్ ఎమ్మెల్సీ గారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ గింత గలీజ్ జాగల దందా చేస్తుంటే ఎలకలు కొరికిన తుణకలు తిని పబ్లిక్ పానాలు ఖరాబ్ అవుతామేనా సారు? గిట్లుంటే ఎట్లరా వారి అని 4 జోపాలు గాని ఉల్టా ఆఫీసర్లను బెదిరిస్తున్నావు. ఈడికెళ్ళి ఇంటికి కోడి కూర కొండపోయి సార్ తింటాడో మరి? ఎంపీ సాబ్ లెటర్ లగా సస్పెండ్ కరాతాం తుమ్ లోగు ఇస్కు భీ నహీ छोड़ता हूं. అరే 4 రోజులు ఆగన్నా, పోయిన నెలది కూడా కల్పిస్తే గాని జర 500 తక్కువనే ఏమనుకోకు. ఆరమైతే సదురుతా. కడమ ఖర్చులు ఏమన్నా ఉంటే తర్వాత మొదలు కిరాయి పైసలు తీసి పక్కకు పెట్టు. ఓనర్ అస్సలు ఊకోడు. గిట్లుంటాయి తిప్పలు. తిన్నా తినకున్నా నెల అయిందంటే కట్టాల్సిందే, లేదంటే ఖాళీ చేయాల్సి వస్తది. 4 వద్దులైతే కొందరికి గీ బాధలు తప్పుతుండొచ్చబ్బా. ఇక డబుల్ బెడ్రూమ్లు చక్కగా చేసే పని ముంగట పడ్డది. ఇండ్ల సౌలతులు చేస్తానికి 196 కోట్లు విడుదల చేసింది సర్కారు. బీఆర్ఎస్ ఏలువడిలా రాష్ట్రం అంతటా గట్టి పడావు పెట్టిన ఇండ్ల లెక్కలు తీస్తే 40,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నట్టు తేలిందట. తలుపులు కిటికీలు పెట్టుడు, నీళ్ల ట్యాంకులు పెట్టుడు, పైపులు వరుచుడు, నల్లాలు ఫిట్టింగ్ చేసుడు, కరెంట్ కనెక్షన్ ఇచ్చుడు, డ్రైనేజీలు తీసుడు, ఇట్లా ఏ సౌలతి చేయకుండా అట్లనే ఇడిచిపెట్టిండ్రట. ఈ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఏండ్ల కమానం ఎదురు చూస్తుండ్రి పేదోళ్ళు. ఉత్తగా పెడితే ఏమొస్తుంది? చుట్టూ చెత్తాచెదారం పెరిగి పడావ పడుతుంటే మాకు ఇండ్లు ఇస్తలేరని పబ్లిక్ తాళాల వల్ల కొట్టే కథ కాబట్టే. చేయాల్సిన రిపేర్లు చేపిస్తే గా ఇండ్లు పబ్లిక్ ఆసరైతే కదా, గందుకే సౌలతులు చేపిస్తున్నారన్నట్టు. జప్పునే లాటరీ తీసి పేరెళ్ళినోళ్లకు మంచుతారట. మంచి కార్యమే, కానీ మన ఇందిరమ్మ ఇండ్లు ఏమాయే?
దివిలెల్లంగానే ముగ్గు పోస్తామంటిరి. కార్తీక మాసం కూడా అయిపోయే. సర్కారు ఇస్తామన్న 5 లక్షలు శాంక్షన్ అయితే ఇంటికి పునాది దిద్దామని జాగలున్నోళ్ళంతా ఎదురు చూస్తున్నారు ఊర్ల పొంట. జర దీని మీద సూతా నజరేయండ్రి సార్లు. నాకు నచ్చినట్టు సినిమాలు తీస్తా, చూస్తే చూడుర్రి లేకుంటే లేదు అనే దమ్ము ఎవరికన్నా ఉంటుందా? ఒక్క రామ్ గోపాల్ వర్మ గారికి తప్ప. సారు ఏం తీయాలనుకున్నాడో, ఎట్లా తీయాలనుకున్నాడో గట్లనే తీస్తాడు, జనాల మీదకి ఇడుస్తాడు. హర్రర్ సినిమా తీయాలన్నా, మాఫియా సినిమాలు తీయాలన్నా, ఫ్యాక్షన్ సినిమాలు తీయాలన్నా వర్మ తర్వాతనే. అయితే ఇప్పుడు సీరియల్ నడుస్తుంది ఆయన మీదనే. 3 రోజుల కాంచి పోలీసులు జల్లెడబడుతున్నా జాడబడింది గ్రేట్ వర్మ గారు. మీకెందుకు అంత రిస్క్ అని ఓ వీడియో సందేశం పంపిండు. ఉనికిపోతున్నాను, మంచం కింద నేడుస్తున్నాను అని అందరూ మీడియా స్పెక్యులేటింగ్. సినిమా షూటింగ్ లో బిజీలు ఉన్నా అందుకే ఎంక్వైరీకి పోలే, టైం దొరకంగానే తప్పకుండా పోతా అంటాండు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 వీక్ లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు? వాజీవే ఈ పోస్ట్ పాతది, కేసు కొత్తది. కాకుంటే అప్పట్లో ప్రతిపక్షం, ఆర్జీవీ గారు అధికార పక్షం. ఏం తీసినా ఏం చేసినా నడిచింది. ఆంధ్ర ఓటర్ దేవుళ్ళ తీర్పుతోటి అయ్యగారికి ఇప్పుడు సీన్ మౌపడి షూటింగ్ లో బిజీలు ఉన్నా అనబట్టే. మర్డర్లు వీడలు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని నన్ను అరెస్ట్ చేయకుండా ఆపాలని మల్లోపారు ఆంధ్ర హైకోర్టుకు పోయిండు. ఈడేమైతుందో గాని తోపు డైరెక్టర్ గారు రాజకీయాల గురించి తోసింది రాసినందుకు ఇప్పుడు తప్పించుకొని తిరిగే కథ కాబట్టే. ఇంకా పట్టుకుంటలేరేందని చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ను మందలిస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. 3 రోజుల సంధి నడుస్తున్న ఈ సినిమాల ముగింపు ఎట్లుంటుందో గాని వీడియో సందేశం పంపిన వర్మ గారు ఏడున్నారో తెలుస్తలేదంటే చిత్రమే ఉన్నది. ఎఫిడ్రిన్, మెఫోడ్రోన్ అంటేందో ఎరికేనా? ఏవో గోళీలు కావచ్చు అంటురులే. కాదు కాదు, మంచి కిక్కిచ్చే డ్రగ్స్. ముత్యమంతా కూడా మస్తు పిరం. మత్తు కోసం పెద్ద పెద్దోళ్ళు కొంటారట. ఇప్పుడు గీ ముచ్చట దేనికి అంటారా? చూడుర్రి మరి. ఏమున్నారా నాయన, మూతవడ్డ మందుల కంపెనీలా మత్తు మందులు తయారు చేస్తుండ్రు ముద్దుగా. ఏడనో కాదు, యాదాద్రి జిల్లాల రామాజిపేటల యాదగిరి గుట్టకు 4-5 కిలోమీటర్ల దూరంలోనే దందా మంచి గలిసి రావాలనేమో శ్రీ యాదాద్రి అనే పేరు పెట్టిండ్రు కంపెనీకి. సప్లై చేస్తుంది బొంబాయికి. ఇన్ని రోజులు అటుకెళ్ళిటి వస్తుండే, ఇప్పుడు ఇటుకెళ్ళి అటు కొంటబోతుండ్రంటే ఎంత ముదురులో చూడుర్రిగా. పోలీసులకు మతలం అందుతే గూడూరు టోల్ గేట్ కాడ 2 కార్లను పట్టుకుంటే అండ్లా 120 కిలోల మూటలు, ఇలువ 24 కోట్లు. మనోళ్ళు దొరికేదాకా తెలియదట ఈ కంపెనీలనే తయారు చేస్తుర్రని. లోపట పుణుకులాడితే ఇంకో 15 కిలోలు బయటపడ్డది. యాదగిరి గుట్టకు దగ్గరలా గీ డ్రగ్స్ దందేందని బీజేపీ కార్యకర్తలు వచ్చి ధర్నా చేసిండ్రు జరసేపు. బొంబాయికే డ్రగ్స్ సప్లై చేసే లెవెల్కి ఎదిగిర్రంటే వీళ్ళను తారీఫ్ చేయాల్సిందే పో. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.